బ్రేకింగ్ న్యూస్ ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన తాజా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇండియాలో ఎల్పీజీ సరఫరా నిల్వలపై ప్రభావం పడింది. విదేశాల నుంచి ఎల్పీజీ సరఫరా నిలిపివేతతో భారతదేశంలో సంక్షోభం తలెత్తింది. ఫలితంగా వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. భయపడుతున్నట్లుగానే ఇరాన్ యుద్ధ ప్రభావం వంటగదిలోకి వచ్చేసింది. ఇప్పటికే చాలా మంది ముందస్తుగా వంట సిలిండర్లను బుక్ చేసేసుకున్నారు. దీంతో సిలిండర్ బుక్ చేస్తే వస్తుందో రాదో తెలియని గందరగోళ పరిస్థితి ఇక మరికొంతమందిది. దేశవ్యాప్తంగా వినియోగదారులు ఎల్పీజీ ఏజెన్సీల భారీగా క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ నిల్వల ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఏం జరగబోతోంది? మరిన్ని వివరాలు మా ప్రతినిధి కావ్య అందిస్తారు. కావ్య, మనం చూస్తూనే ఉన్నాం, గ్యాస్ ఇబ్బందులు అంతా ఇంత కాదు. దీనివల్ల మనం చూసినట్లయితే ఈ గ్యాస్ ధరలు పెరుగుతాయా లేకపోతే ఏం జరగబోతుందా అనే దానికన్నా కూడా అసలు గ్యాసే దొరకని పరిస్థితి. దీంతో బ్లాక్ మార్కెట్ పేటరేకపోతున్నారు. సిలిండర్ దగ్గర 6,000 వరకు వసూలు చేస్తున్న పరిస్థితి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజాలేంటి? స్వర్ణ, అయితే ఇక్కడ గ్యాస్కి సంబంధించిన కొరత ఉండడం విషయం వాస్తవమే, కానీ డొమెస్టిక్లో లేదు, కమర్షియల్లో ఉంది. కానీ ఈ బ్లాక్ మార్కెట్ కృత్రిమంగా ఒక కొరత సృష్టిస్తుంది. అయితే హైదరాబాద్లో దీని ఇంపాక్ట్, డొమెస్టిక్ గురించి మనం మాట్లాడుకుంటే పెద్దగా ఇక్కడ ఇంపాక్ట్ ఏం కనిపిస్తలేదు. కానీ ఒక్కసారి మనం ఊర్లలోకి వెళ్ళి చూస్తే అక్కడ విపరీతమైన కొరత సృష్టించారు. నిజామాబాద్, ఖమ్మం, కర్నూలు లాంటి ప్లేసెస్లలో మనమైతే ఏకంగా వాళ్ళు క్యూ లైన్లు కడుతున్నారు ఏజెన్సీస్ ముందు. నిల్వలు ఉన్నా కూడా కృత్రిమంగా సృష్టిస్తే బ్లాక్ మార్కెట్కి ఈ ఏజెన్సీ వాళ్ళు కొంతమంది కుమ్మక్కై అమ్మేస్తే డీలర్లు వాటిని కళ్ళు మెదపకుండా చూసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇన్ జనరల్గా డొమెస్టిక్ ఇప్పుడు కేంద్రం రేటు పెంచిన తర్వాత 9,000 చేంజ్ ఉంది. సో అటు ఇటుగా దాన్ని 1,000 రూపాయలు చేసేసారు. అదే బ్లాక్ మార్కెట్లో డొమెస్టిక్ వాళ్ళ గ్యాస్ని కొనాలి ఇంట్లో పర్పస్ అంటే 1,500 కట్టాల్సింది. సో కొంతమంది ఇప్పుడు కమర్షియల్ ఎట్లాగో షార్టేజ్ ఉంది కాబట్టి కమర్షియల్ వైపు టర్న్ అవుట్ చేస్తున్నారు దాన్ని. సో ఏకంగా 3,000 నుంచి 4,000 వరకు, ఇంకా వాళ్ళ అవసరాన్ని పెట్టి 6,000 కూడా అమ్ముతున్నారు. అంటే 1,000 రూపాయల సిలిండర్ 5,000 పోనీ అట్లీస్ట్ ఒక 5,000 అనుకున్నా 4,000 డిఫరెన్స్ వస్తుంది. సో అందుకని డొమెస్టిక్ వాళ్ళకి కొరత సృష్టించి వాళ్ళని అక్కడ క్యూలో నిలబెట్టి ఈ డొమెస్టిక్ సిలిండర్లు తీసుకెళ్లి కమర్షియల్ వాళ్ళకి కట్టబెడుతున్నారు. సో అందుకనే ఇక్కడ ఒక కొరత అనేది ఉంది. సో ఎల్పీజీ సిలిండర్కి సంబంధించి అంటే ఏదైతే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఏదైతే ఉంది, సో ఖతార్ నుంచి మనం పూర్తిగా డిపెండ్ అవుతాం. అయితే ఈ గ్యాస్కి సంబంధించి ప్రొపైన్ కావచ్చు, తర్వాత బ్యూటెన్ కావచ్చు. సో దీనికి సంబంధించిన ఉపయోగం మనకి ఉంటుంది. సో అప్పుడే అది గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. దీనికి సంబంధించి డొమెస్టిక్ పర్పస్ ఉండే వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు అంటూ కూడా కేంద్రం ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. సో దీనికి సంబంధించిన ప్రొపైన్ గురించి, బ్యూటెన్ ఏదైతే ఇండస్ట్రీ పర్పస్ వాడతారో వాళ్ళకి కాస్త కోత విధించండి అని చెప్పడం. సో ఆ కోతలో భాగంగానే యూరియా 300 టన్నుల ఆఫ్ యూరియా కూడా మనకి తగ్గుతూ వస్తుంది. అంటే ఉత్పత్తే తగ్గింది. సో ఉత్పత్తి తగ్గిందంటే కొరత ఉంటుంది. సో ఇక్కడ ఉత్పత్తి తగ్గింది, కొరత పెరిగింది. సో ఇది కరెక్ట్ ఉంది. కాకపోతే డొమెస్టిక్ పర్పస్ అసలు కొరతనే లేని సందర్భంలో కృత్రిమంగా సృష్టించి బ్లాక్ మార్కెట్ దందాలు చేసి జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంకొక దారుణమైన ఇష్యూ ఏంటంటే ఆయిల్స్ పైన, ఖతర్ పైన మనం ఆధారపడి ఉంటాం. సో యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి లీటర్కు ఒక 5 రూపాయలు పెరిగింది. ఆ తర్వాత యుద్ధ తీవ్రత బట్టి ఇప్పుడు ఏదైతే మనం కుకింగ్ ఆయిల్స్ వాడుకుంటామో దానిపైన 15% అంటే 15 రూపాయలు అయితే పెరిగిన సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. తర్వాత దాల్స్ కూడా పెరిగిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కానీ ఈ బ్లాక్ మార్కెట్ దందా, ఈ జలగలతోటి షాంపూలు, ఆయిల్ రేట్లు కూడా పెంచేస్తున్నారు. ఇక్కడ ఉండే మిర్చి పౌడర్ పైన, పసుపు పైన కూడా రేట్లు పెంచేసి అమ్మేస్తున్నారు. గోధుమ పిండి, మిగతా పిండ్ల రేట్లు కూడా అమ్మేస్తున్నారు. ఓన్లీ ఒక మాట చెప్పడం ఏంటంటే యుద్ధం ఇంపాక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. రానున్న రోజుల్లో వీళ్ళు పసుపు, ఉప్పు పైన రేట్లు పెంచి అమ్ముకున్నా కూడా ఆశ్చర్యపోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎస్ కావ్య, మీరు అంటున్నట్లుగా డొమెస్టిక్కి ఈ కొరత లేదు అంటున్నారు. కానీ ఇంతకుముందు గ్యాస్ బుక్ చేసుకుంటే ఒక రోజున్నరలో వచ్చేసే పరిస్థితి. ఇప్పుడు 3-4 రోజులైనా డొమెస్టిక్ కూడా గ్యాస్ ఇంటికి రాని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కొంతమంది దాన్ని నిల్వ పెట్టుకుంటారు, కొంతమంది అవుతున్నప్పుడు బుక్ చేసుకుందాంలే అనుకుంటున్నారు. ప్రస్తుతం బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి అయితే కాస్త ఇబ్బందికరంగానే ఉంది. అయితే ఇక్కడ కేంద్రం రూల్స్ తీసుకొని వచ్చింది. ఇది వరకు మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే సాయంత్రానికి వచ్చేది, లేదంటే 2 రోజులు, మినిమం 2 రోజులు ఉండేది. కాకపోతే కేంద్ర ప్రభుత్వమే రూల్ పెట్టింది ఏంటి, డొమెస్టిక్ పర్పస్ అందరికీ గ్యాస్ సిలిండర్ అందాలి అంటే గతంలో ఒక వారం రోజులు ఉండేది, 10 రోజులు ఉండేది. కానీ ఇప్పుడు బుక్ చేసుకున్న డేట్ నుంచి
డెలివరీ డేట్ 21 to 25 డేస్ చేసింది. అంటే సపోజ్ ఇవాళ కనుక నేను గ్యాస్ బుక్ చేసుకుంటే అది నాకు 21 to 25 డేస్ లోపల, అంటే మినిమం నేను 15 రోజుల నుంచి 20 రోజులు వెయిట్ చేయాలి. 21 రోజు నుంచి 25 రోజు మధ్యలో నాకు సిలిండర్ వస్తుంది. సో ఈ నిబంధన ఎవరికి పెట్టింది? డొమెస్టిక్ పర్పస్లో కూడా కొంతమందికి డబుల్ సిలిండర్స్ పెడతారు. సో డబుల్ సిలిండర్స్ ఉన్న వాళ్ళకి ఈ నిబంధన పాటిస్తుంది. ఎవరైతే సింగిల్ సిలిండర్ ఉందో వాళ్ళకి 15 రోజులు అనేది ఒకటి పెట్టారనమాట. కొత్త రూల్ తీసుకొని వచ్చారు. ఎందుకంటే డొమెస్టిక్ పర్పస్లో కూడా కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ అయ్యి ఇంట్లో ఉండే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఇట్లాంటి ఆప్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. సో అందుకనే కేంద్రం తీసుకొచ్చిన రూల్ ఖచ్చితంగా ఏజెన్సీస్ పాటించాల్సిందే, వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. అయితే ఎందుకు ఇంత డిమాండ్ పెరుగుతుంది అంటే కమర్షియల్కి సంబంధించిన హాస్టళ్ళు క్లోజ్ అవుతున్నాయని న్యూస్ వినడం, హాస్టల్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెప్పడం, ఆ న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడంతో కమర్షియల్కి డొమెస్టిక్కి మధ్యలో ఒక కన్ఫ్యూజన్ లైన్ క్రియేట్ అయింది. సో అందుకని డొమెస్టిక్ పర్పస్ వాళ్ళు ఇంట్లో వాడుతున్న సిలిండర్ కూడా అమ్మో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళ డీలరు లిఫ్ట్ చేస్తలేరంట కదా, ఏజెన్సీలు గ్యాస్లు ఇస్తలేరంట కదా, సో అదే మళ్ళీ మా ఇంటికి వస్తే పిల్లల్ని ఎట్లా పంపించాలి, ఇంట్లో వంట ఎట్లా చేయాలి అనే ఆలోచనతో భయంతో ఈ ఏజెన్సీస్ పరిగెడుతున్నారు. సో ఏజెన్సీస్ పైన బర్డెన్ పెరుగుతుంది, టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. రోజుకి ఒక ఏజెన్సీలో ఒక 100 నుంచి 150 బుకింగ్స్ వస్తే ఈ భయంతో 15% పెరిగినాయి. సో 15% ఆఫ్ బుకింగ్స్ పెరిగే వరకు అక్కడ వాళ్ళు ఆన్లైన్ నుంచి బుకింగ్ చేసుకున్నా ఇక్కడ వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ రావడం, తర్వాత క్యూ కట్టడం, ఆన్లైన్లో బుక్ చేస్తుంటే బుక్ అవ్వడం, లేకపోతే ఏజెన్సీస్ ముందు క్యూలు నిలబడి మరి గ్యాస్ సిలిండర్ బుక్ చేసిపోతున్నారు. అక్కడ సిలిండర్ తీసుకోవడానికి కాదు బుక్ చేసుకోవడానికే నిలబడే సిచ్యువేషన్స్ మనకు అక్కడ కనిపిస్తున్నాయి. సో అందుకనే ఈ ఒక భయంతో మాత్రమే డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ డొమెస్టిక్ సంబంధించిన ఇబ్బందులు లేవు. కావ్య, ప్రస్తుతానికి ఇంకా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితులన్నీ చెక్కబడాలి అంటే ఇంకెన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉందంటారు? సో ఈ యుద్ధం ముగుస్తుందా ముగియదా, ఎవరిది విన్నింగ్ అనేది అయితే మనం చెప్పలేము. ఎందుకంటే 2.5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన అటు ఉక్రెయిన్ రష్యా వారే ఇంకా కొనసాగుతుంది. ఒక పక్క ట్రంప్ డెసిషన్ నా చేతుల్లో ఉంది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు యుద్ధాన్ని స్టాప్ చేసే కెపాసిటీ నాకు ఉంది అన్న కానీ ట్రంప్కి అంత సీన్ లేదు అనేది క్లియర్ లైన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికా ఒకటే ఇరాన్ పైన దాడులు చేస్తున్నా ఇరాన్ భయపడట్లేదు, డ్రోన్ల వర్షం కురిపిస్తుంది, ఆర్థికంగా వాళ్ళని నష్టం చేసే వ్యూహంలోనే ఇరాన్ ముందుకు పోతుంది. ఒక పక్క ట్రంప్ యుద్ధం ముగుస్తుందని ప్రకటిస్తున్నా, ఇంకా పూర్తిగా మేము నాశనం చేసినాం ఇరాన్ని, ఇంకా చేయడానికి ఏం లేదని ప్రకటిస్తున్నా వీఆర్ స్టిల్ ఇన్ ద బ్యాటిల్ అని చెప్తున్నారు. ఇంకా మేము యుద్ధం చేస్తూనే ఉంటాము అని ఇండికేషన్ అయితే ఇస్తుంది. సో ఇరు మధ్యలో పీస్కి సంబంధించి ఎటువంటి ఇప్పటివరకు మీటింగ్స్ లేవు, యుద్ధం ఆగిపోవాలి ఆపుతుందని ట్రంప్ ఇండికేషన్ ఇచ్చినా ఇక్కడ ఇరాన్ మాత్రం ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇరాన్కి జరిగిన నష్టం అట్లాంటిది, అండ్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేసిన తర్వాత అండ్ ఇక్కడ ఒక నిఘా వ్యవస్థ, ఒక స్పై విమెన్తో అండ్ అక్కడ ఉండే వాళ్ళ సీసీ కెమెరాస్ని హ్యాక్ చేయడం, అక్కడ ఉండే వాళ్ళ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేయడం, ఇవన్నీ చేయడం, అండ్ ఏదైతే హర్మోజ్ ఉందో చాలా కీలకం ఇప్పుడు ఇరాన్కి. సో ఆ హర్మోస్కి సంబంధించి అటు అమెరికా ఇజ్రాయెల్ చేజిక్కించుకోవాలి అని ఇజ్రాయెల్ చూడడం, ఆధిపత్యం చూపించాలి ఇరాన్ పైన అని అమెరికా చూడడం. సో ఈ పోర్ మధ్య ఇరాన్ ఎక్కడ కూడా తలొగ్గలేని పరిస్థితి. సో ఇన్ కేస్ తలొగ్గితే వాళ్ళ భవిష్యత్ అంతా కూడా జీ హుజూర్ అని అమెరికా ముందు వినాల్సి వస్తుంది. సో ఇది ఇస్లామిక్ కంట్రీ, కానీ అమెరికా ఇస్లామిక్ కంట్రీ కాదు, ఇజ్రాయెల్ ఇస్లామిక్ కంట్రీ. సో ఇక్కడ ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ కావడం అండ్ అమెరికా ఇస్లామిక్ కంట్రీ కాకపోవడంతో కూడా ఇంకొక విద్వేషం అనేది ఈ రెండు కంట్రీస్ మధ్య కొనసాగే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇప్పుడప్పుడే ఆ యుద్ధం షట్ డౌన్ చేసే సిచ్యువేషన్స్ అయితే లేవు. సో ఇదే పెట్రోలింగ్ సంబంధించిన కొరత ఇప్పుడు మనకు లేకున్నా ఇంకొక వారం తర్వాత పెట్రోల్ సంబంధించిన కొరత కూడా ఉంటుంది. అండ్ ఏదైతే గ్యాస్కి సంబంధించిన షట్ డౌన్స్ 20%, 25% మనం దేశంలో ఉండే చాలా సిటీస్లో చూస్తున్నాం. ఏదైతే ఒక ఫుడ్ హబ్గా, రెస్టారెంట్ హబ్గా, హోటల్స్ హబ్గా, హాస్టల్స్ హబ్గా ఉండే సిటీలో సో ఈ కొరత ఇంకా పెరుగుతుంది. ఆ 25% కాస్త 30-35% వరకు కూడా వచ్చిన ఆశ్చర్యపోని పరిస్థితులు. ఎస్, థ్యాంక్ యూ కావ్య. ఇది పరిస్థితి. ఎక్కడో ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ యుద్ధానికి సంబంధించిన ప్రాబ్లం మన వంటగది వరకు వచ్చేసింది. ఎల్పిజి నిల్వల ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఓ పక్కన బ్లాక్ మార్కెట్ పేటరేగిపోతోంది. సిలిండర్ని 6,000 వరకు అమ్ముకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పటికైతే డొమెస్టిక్ ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ యుద్ధం కనుక ఈ విధంగా కొనసాగుతున్నట్లయితే మరికొన్ని రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది అని చెబుతూ ఉన్నారు అధికారులు. మరి ఎప్పటికీ యుద్ధం ముగుస్తుందా అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది.